మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే దివాకర్ రావు ట్రస్ట్ ఏర్పాటు చేసి సంపాదనలో పడ్డాడని వారు ఆరోపించారు. బినామీ పేర్లతో ఎన్నో కోట్లు సంపాదించిన డబ్బుపై ఇంకా ఎమ్మెల్యే దివాకర్ రావుకు వ్యామోహం తగ్గలేదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కుంభకోణం, ప్రభుత్వ భూముల అక్రమాలతో సంపాదించిన డబ్బులతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న ఎవరో ప్రజలకు తెలుసని ఆరోపించారు. ఏసీసీ సిమెంట్ కంపెనీ యాజమాన్యం వద్ద 20 లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యుండి నియోజకవర్గానికి చేసిందేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రభుత్వ రికార్డులో సైతం తమ పేర్లు నమోదు చేసుకున్నదెవరోనని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజల కోసం పనిచేస్తా ఉంటే స్థానిక ఎమ్మెల్యే తన వ్యాపారాల కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దివాకర్ రావు తన స్థాయిని గుర్తించి మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్ అంకం నరేష్, సంజీవ్, మజీద్, సల్లా మహేష్, కొండ పద్మ, చంద్రశేఖర్, పూదరి సునీత ప్రభాకర్, జోగుల శ్రీలత, సదానందం, శ్రీరాముల సుజాత మల్లేష్, మోతే సుజాత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, నాంపల్లి శ్రీనివాస్, పెంట రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. దివాకర్ రావు గారు ఒక ఎమ్మెల్యేగా 4 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచినామని జబ్బలు జరుచుకుంటారు కదా, మీ లెవెల్కు ఒక సిగరెట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందా? అవును, సిగరెట్ గురించి మాట్లాడాల్సిన అవసరము ఆ సబ్జెక్టు ప్రజలకు అవసరమా? ప్రజలు ఇవాళ కోరుకుంటున్నది ఏంది? ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఎవరైనా నాయకులు ఈ కాన్స్టిట్యున్సీ కానీ, ఊరికి కానీ, ప్రజలకు కానీ ఏం చేశారు, మాకేం చేస్తారు, ఇంతకుముందు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది చెప్తామని అనుకుంటారే తప్ప ఆయన సిగరెట్ కాల్చిండు, ఈయన ఛాయ్ తాగిండు, ఈయన బువ్వ తిన్నాడు అనే విషయాలను ప్రజలు పట్టించుకోరు. మరి ఈ లెవెల్కు మీరు ఎందుకు దిగజారిలో మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచినా నాకు తెలిసి మీరు ప్రేమ్ సాగర్ రావు గారిని విమర్శించేంత లెవెల్కి ఇంకా మీరు ఎదగలేదనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద మహమ్మారి, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి ఎక్కడ ఎట్లా ఉందో మంచిర్యాల పట్టణంలో కూడా అది విజృంభించిన రోజు మరి మీరు ఎక్కడున్నారు, ప్రేమ్ సాగర్ రావు ఎక్కడున్నారు? మీ ట్రస్ట్ ద్వారా మీరు ఏం చేసినారో మీరు ప్రజలకు వివరించండి, తప్పలేదు దాంట్లో. ప్రేమ్ సాగర్ రావు గారు కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఏం చేసినారనేది వారు వివరిస్తే ప్రజలు హర్షిస్తారు. ఇంకా మీరు ఏం చేయబోతున్నారు అనేది కూడా మీ ట్రస్ట్ ద్వారా మీరు చెప్పండి. ప్రేమ్ సాగర్ రావు గారు ట్రస్ట్ ద్వారా ఈ కరోనా పీరియడ్ లోపల ప్రతి పేదవాడిని ఆదుకోవడానికి ఆయన శాయశక్తులా కృషి చేసింది అనేది నేను పూర్తిగా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రజలందరూ అనుభవించారు, చూసారు. మీరు మాత్రము ఈ కరోనా పీరియడ్లో మనుషుల మీద భుజాల మీద చేసుకొని బాగున్నారా, చెడు ఉన్నారా పోయినలా అని వెతుక్కుంటూ తిరిగినారే తప్ప మీ సొంతంగా మీ జేబులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టి ఏ పేదవాడికి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవహారాన్ని నీ కొడుకు వ్యాపారం చేసిందనే దానికి కూడా నా దగ్గర ఉదాహరణది. నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఆయన చేసిన వ్యాపారం ఏంటిది, ఏ విధంగా చేసిండు అనేది నేను డీటెయిల్గా ఇస్తాను. ఇప్పుడు మాత్రం దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఎప్పుడైతే ప్రేమ్ సాగర్ రావు గారు శారీస్ గురించి మీరు మాట్లాడినారు, ప్రేమ్ సాగర్ రావు గారు వారు సొంతంగా కష్టపడి డబ్బు సంపాదించి పేదవాళ్లకు ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు చీరలు పంచడం జరుగుతుంది. మరి నువ్వు నీ సొంతంలో నీకు ట్రస్ట్ ఉంది, నువ్వు 4 ఏళ్ల నుంచి 4 టర్మ్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నో కోట్లు సంపాదించినావు, బినామీలను పెట్టుకొని కూడా నువ్వు కోట్లు సంపాదించి ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టావు, విదేశాల్లో కూడా నువ్వు పెట్టుబడి పెట్టావు. మరి ఆ డబ్బులకి వెళ్ళి ఒక రూపాయి అన్నది ఒక పేదవాడికి ఎందుకు ఇవ్వయా? నువ్వు ఎంతసేపు ఇచ్చేవాడిని అడుగుతున్నావే తప్ప నువ్వెందుకు ఇస్తలేవని నువ్వు ఆత్మవిమర్శ ఎందుకు చేసుకోవు? డబ్బులు అనేది ఎవరికి ఊరికే రావు. మీరు కూడా ఎంత డబ్బు సంపాదించింది అనేదానికి నేను ఇప్పుడు మీకు లెక్కలు చూపిస్తాను. మీరు బినామీలతో వ్యాపారం చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక్కడ ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసి కోట్లకు పడగలెత్తిన వాళ్ళనే సత్యం తెలుసు. వాళ్ళందరి గురించి కూడా త్వరలోనే మేము చెప్పబోతున్నాం. మీరు ఈరోజు ఏదైతే ప్రారంభించిందో ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం. జ్ఞాపకం ఉంచుకోండి దివాకర్ రావు, వచ్చే రోజుల లోపల ప్రతి వారం ప్రతి నెల మీ గురించి ఎపిసోడ్ లాగా వస్తాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు మహాభారత్ ఎపిసోడ్ వచ్చింది వారానికి ఒకటి అని,
రామాయణ ఎపిసోడ్ వచ్చింది, అట్లా దివాకర్ రావు ఎపిసోడ్ కూడా రాబోయే రోజుల్లో రాబోతున్నది. మీరు చెప్పేటి శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఫలానా గుడిసెలు, అటువంటి వ్యక్తి ప్రేమ్ సాగర్ను విమర్శించే అంత నీ స్థాయి కాదు. నేను ఒక గుంట కూడా నేను ఇంతవరకు తీసుకోలేదని నువ్వు అన్నావు, అది ఎవిడెన్స్ ఉన్నది, పేపర్ల దగ్గర ఉంది, వీడియోలో కూడా ఉంది. నేను ఒకవేళ ప్రభుత్వ భూమి నువ్వు గుంట 2 గుంటలు తీసుకున్నావని ఈరోజు కూడా రికార్డులో నీ పేరున్నట్టు నేను ప్రూవ్ చేస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తావా? 324 సర్వే నెంబర్ ప్రభుత్వంది, దాంట్లో దాదాపు 63 ఎకరాల భూమి ఉంది. 324A 57 ఎకరాల 4 గుంటల భూమి ఉంది. ఇది ప్రభుత్వం ద్వారా ఇష్యూ చేయబడ్డ ఒక అఫీషియల్ డాక్యుమెంట్. ఇది ఎవరో సృష్టించింది కాదు, ఇంకెక్కడికి వెళ్ళి వచ్చింది కాదు. మంచిర్యాల పట్టణంలో తహసీల్దార్ ఆఫీసు నుండి తీసుకోబడ్డ డాక్యుమెంట్. ఇది గతంలో కూడా చర్చకు వచ్చింది, ఇవాళ కొద్దిగా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వ భూమి 57 ఎకరాల భూమి 100 కోట్ల ఆస్తి కాబట్టి దీని గురించి కొంచెం ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ డాక్యుమెంట్ తీసుకొని రావడం జరిగింది. దివాకర్ రావు గారు 57 ఎకరాల భూమి అప్పుడు మీరు ఎమ్మెల్యే లేరు, మీ తండ్రి గారి పేరు మీద, చనిపోయిన మీ తండ్రి గారి పేరు మీద ఒక రెవెన్యూ ఆఫీసులో తహసీల్దార్ గారు రికార్డ్స్లో ఎంట్రీ చేసి మీది అని ఎట్లా రాస్తారండి? ఒక అధికారి, బాధ్యత గల వ్యక్తి, ప్రభుత్వ ఏజెంటు, ఆయన ఈ విధంగా రాస్తాడా? రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చనిపోయిన నడిపెల్లి లక్ష్మణరావు గారి పేరు మీద రాస్తే ఏ వ్యక్తికి కూడా లాభం జరగదు, సామాన్య మానవుడు జరగదు, ఇంకెవడికి కూడా జరగదు. కానీ దానివల్ల లాభం పొందే వ్యక్తులకు మాత్రమే ఇది లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళే ఈ ఫ్రాడ్ చేసే ఆలోచన ఉంటుంది తప్ప బయటి వ్యక్తి ఎవరు రాదు. రెండవది, అధికారులు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దివాకర్ రావు అంటే ఇవాళ జిల్లా మొత్తంలో గుర్తించే స్టేజ్లో ఉన్నాడు. అటువంటి వ్యక్తి తండ్రి చనిపోయిందని కూడా ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి చనిపోయిన తండ్రి పేరు మీద అధికారులు ధైర్యం చేసి ఎలా రాయగలుగుతారండి? రాయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా రాసినారనుకోండి, ఎవరు రాస్తారో అంత రిస్క్ తీసుకున్నారంటే వాడికి ఏదైనా డబ్బులో గిబ్బులో ముడితే తప్ప వాళ్ళు చేయరు. నాకు తెలుసు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అనేది నాకు తెలుసు. కానీ నీకు సంబంధించిన వ్యక్తులు, నువ్వు కానీ, నీ కుటుంబం కానీ, నీ చుట్టాలు పక్కాలు కానీ ఈ వ్యవహారంలో లాభం పొందుదామనుకున్న వ్యక్తులు మాత్రమే ఈ ఫ్రాడ్ పని చేసింది అనేది ప్రజలందరూ ఇలా అనుకుంటా ఉన్నారు. ఒకవేళ అధికారులు చేసింది తప్పే అనుకుందాం, మీరు కూడా అంటారు కదా నేను చేయలేదు, నాకు సంబంధం లేదని మీరు కూడా అంటారు, రైట్. అదే రోజు మీరు CCLA దగ్గరికి వెళ్ళిళ్ళు, ఎక్కడ? చీఫ్ కమిషనర్ ఆఫ్ ది ల్యాండ్ అసెస్మెంట్స్ హైదరాబాద్లోకి వెళ్ళిళ్ళు. మీరు వెళ్ళి ఏం చేసిందయ్యా? సార్ ఈ భూమి నాది కాదు, దీనికి సంబంధం లేదని చెప్పిండు, అంతే తప్ప మీరు ఇంకేం చేయలేదు. ఒక అధికార పార్టీలో ఉన్న మీరు, ఎమ్మెల్యేగా పనిచేసిన మీరు, మీ సొంత క్యారెక్టర్ మీద ఎప్పుడైతే దెబ్బ పడుతుందో, సొంత క్యారెక్టర్ మీద అసాసినేషన్ అవుతుందో మీ ధర్మం ఏంటిది? దీని గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. దీన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఈ తప్పు చేసిన వ్యక్తి ఎవరు, దానికి ఎందుకు చేసినాడు, దాని మీద మనం ఏం చర్య తీసుకోవాలనేది మీరు చేయాలి. ఇవాళ మన దేశంలో పోలీస్ వ్యవస్థ ఎంత బాగుంది, తర్వాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బాగుంది, విజిలెన్స్ ఎంత బాగుంది అని అంటే నిమిషాలు, గంటలు, రోజుల లోపల ప్రతి కేసును వాళ్ళు ఛేదిస్తున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఈ విషయం ప్రజల లోపల నాంతుంటే ఇంతవరకు ఏమీ జరగలేదు. ఫైల్ సింపుల్గా దానిలోకి వెళ్ళి దాన్ని తీసేయడం జరిగింది, అది మీరే చేయించుకున్నారు. నిన్న వీడియోలో మీరు చెప్తారు కలెక్టర్ గారు తప్పయిందని అన్నారు అని అన్నారు. ఏ కలెక్టర్ తప్పయిందన్నారండి? ఒక అధికారి ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి తప్పైందని ఊరుకుంటే డిపార్ట్మెంట్ ఊరుకుంటుందండి? డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. మరి ఆ డిసిప్లినరీ యాక్షన్ ఎవరు తీసుకోవాలా? కలెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ, విజిలెన్స్ కానీ, ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే కానీ, లేకుంటే చీఫ్ మినిస్టర్ కానీ తీసుకోవాలి. మరి ఇంతవరకు ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలేదు. ఈ ఏదైతే 57 ఎకరాలు మీరు చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ భూమి లేదు, దీంట్లో సగం భూమి ఏసీసీకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకొక సగం భూమి గవర్నమెంట్ ల్యాండ్ అయినా కానీ అది మొత్తం అక్కడే కబ్జాలకు గురి అయిపోయింది. అయినా మీరు 57 ఎకరాలు మీ నాన్నగారి పేరు మీద మీరు రాసుకున్నారంటే దీని వెనుక మాత్రం ఒకటే ఉంటుంది. ఈ 57 ఎకరాలకు ప్రభుత్వం ఇచ్చే 8,000 రైతు బంధు లాంటిది తీసుకోవాలని ఒక ప్లాన్ అన్నా ఉండాలి. లేదు, MCC ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఒక ACC ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి ఈ వ్యవస్థ అంతా తీసేసినప్పుడు ఈ 57 ఎకరాలు నాకున్నది
నా కుటుంబానికి ఉన్నది మా తండ్రి గారి పేరు ఉంటుందని ఆ కంపెనీ నుంచి మీరు ఏదన్నా లాలూచి పడి వాళ్ళను బెదిరించి మీరు డబ్బు సంపాదించుకునే ఆలోచన ఉండాలి. లేకుంటే పాపం చనిపోయిన నడిపల్లి లక్ష్మణరావు గారికి ఏమవసరం అండి? ఆయన పేరు మీద ఇతరులు ఎందుకు రాస్తారండి? ఎవరికి అవసరం లేదు. అయితే దివాకర్ రావు గారు ఇంకొక విషయం చెప్పండి. మీరు నేను నీతిమంతుడిని అని అంటారు కదా, మీరు నీతిమంతులే కావచ్చు. 2009లో నీ గురువు నా గురువు గోనె ప్రకాశ్రావు గారు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన క్వార్టర్ 43A ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మనం అందరం అక్కడ కలుసుకునేవాళ్ళం. అక్కడి నుండే నీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఫస్ట్ బీఫామ్ తెచ్చుకున్నప్పుడు ప్రకాష్ అన్న దగ్గరనే మీరు తెచ్చుకున్నారు. అదే వ్యక్తి, నీ గురువైన వ్యక్తి గోనె ప్రకాశ్రావు గారు 2009లో మీ మీద అలిగేషన్స్ పెట్టినారు. ఏ ఎమ్మెల్యే టికెట్ మీరు పొందినారు రాలేదో అప్పుడు జీవి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ అభ్యర్థి. మీరు ఆయనకు సహాయం చేయకుండా నక్సలైట్లు నన్ను బెదిరిస్తున్నారని చెప్పి ఎలక్షన్లో తప్పించుకొని పోయి ఆయనకు మీరు మోసం చేశారు. మంచిర్యాల ఏసీసీని కొనుగోలు చేసిన వారి వద్ద నుండి 20 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నది నిజం కాదా? ట్రాన్స్ఫర్లు పోస్టింగ్లకు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకోవడంతో పాటు పోలీసుల వద్ద, రెవెన్యూ శాఖ వద్ద, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వద్ద, R&B డిపార్ట్మెంట్, RTA శాఖల దగ్గర నువ్వు మామూలు తీసుకుంటున్నావు. నేను చేస్తున్న ఈ ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నాను. 20 లక్షలు MCC నుండి తీసుకుని కార్మికుల సంక్షేమం కొరకు తీసుకున్న డబ్బును నువ్వు వెంటనే వాపసు చేయాలని డిమాండ్ చేసినావు. నేను ఈరోజు అడుగుతున్న దివాకర్ రావు, నీతిమంతుడైన దివాకర్ రావు, 20 లక్షలు నువ్వు MCC దగ్గర లంచం తీసుకున్నావా లేదా? నువ్వు నమ్మిన అదే సాయిబాబా గుడికి వచ్చి నేను 20 లక్షలు తీసుకోలేదనంటే ప్రకాష్ రావు గారు దాని గురించి వివరణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇది 2009లో ఆయన ఎప్పుడైతే మీకు ఛాలెంజ్ చేసి ఒక లెటర్ రాసినాడో మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు సైలెంట్గా ఎందుకు ఉన్నారండి? ఖండించలేదు ఎందుకండి? డబ్బు తీసుకోకుంటే మీరు ఖండించాలా? ఒక పెద్ద వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే మీ మీద ఆరోపణ చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? మరి మీరు చేయలేదు అంటే మౌనం అంగీకారం. కాబట్టి ఇప్పటికి కూడా మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నా, మీరు అక్కడ డబ్బులు తీసుకున్నారా లేదా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో అక్కడ ఎస్టిమేషన్స్ పెరిగి 60 కోట్ల నుంచి 100 కోట్లకు ఎప్పుడైతే ఎస్టిమేషన్ పెరిగిందో మీరు ఆ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదా? తీసుకోలేదనుకుంటే మీరు సాయిబాబా గుడికి వచ్చి, మీరు నమ్మిన సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేస్తారా లేదా? ఈ రెండు మీరు ఒకవేళ చేయగలిగితే మీకు దేనికైనా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు గెలిచింది ఎప్పుడయ్యా? ఫస్ట్ టైం నువ్వు పాపం దివాకర్ రావు అనే పేరు మీద మొత్తం ప్రజలందరినీ కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించింది. తర్వాత ఏం గెలిచినవా? అరవింద్ రెడ్డి పెట్టిన భిక్షతో ఒకసారి 156 ఓట్లతో గెలిచినావు. మళ్ళీ ఒకసారి మొన్న కూడా అరవింద్ రెడ్డి పెట్టిన భిక్ష. నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకో దివాకర్ రావు, ఎప్పటికైనా అరవింద్ రెడ్డి ఫోటో పెట్టుకొని నువ్వు జీవితాంతం బతికిన వాళ్ళు మాత్రం పూజ చేయాలి పైసా. నీకు అంతకంటే వేరే సిగరెట్ అంటే ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది పైసా. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇంత పొడుగు 7 ఫీట్లు 6.5 ఫీట్లు 7 ఫీట్లో ఉంటావు, నాకంటే పొడుగా ఉంటావు. జంగ్ వేసుకొని దాన్ని ఉడుతావు. నీతోటి ఈ మనిషికి నాకు తెలిసి ఈ జిల్లాలో ఎవరంతా ఫాస్ట్గా నడుస్తారు. అరవింద్ రెడ్డి ఉన్నాడు, నువ్వు ఎన్నోసార్లు అన్నావు అరవింద్ రెడ్డి నాతో అరవింద్ రెడ్డి ఇక్కడ ఉంటే నేను 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అది ఆయన పరిస్థితి అండి. నడవగలిగిన నీ శక్తి, నడవలేకపోవడం ఆయన పరిస్థితి. దానికి కంపారిజన్ అవసరం లేదు. నువ్వేదో నిష్టగా దీక్ష మీద కూర్చొని నీ కొడుకు నువ్వు నిష్టగా చేయగానే ఇది కాలేదు. అదే అరవింద్ రెడ్డి పుణ్యాన్ని నువ్వు ఎమ్మెల్యే అయినావు అనే సంగతి నువ్వు మర్చిపోకు. అంతేగాని ప్రేమ్ సాగర్ను సిగరెట్లు తాగిండను మోసం చేసిను నంబర్ 1 మోసగాడివి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో, ఈ టౌన్లో ఉన్నది నువ్వే. అలాగే 4 టర్ములు చేసినావు. బీ హ్యాపీ, రిలాక్స్, రిటైర్, ఎంజాయ్ ద ఫ్యూచర్ లైఫ్. బాయ్. మీరు ఏసీసీలో 20 లక్షలు డబ్బు తిన్నారా లేదా? ఒకవేళ తినలేదంటే నేను మళ్ళీ ప్రకాష్ రావుని పిలిపిస్తా. మరి ఆయన తప్ప, మీరు తప్ప, నేను తప్ప, అది నిరూపించుకుందాం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో మీరు డబ్బులు తిన్నారా లేదా అది మీరు చెప్పండి. తర్వాత మీరు 57-324 సర్వే నెంబర్ను మళ్ళీ ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించి దాంట్లో వెళ్ళిన దాదాపు ఒక 20 ఎకరాల భూమి వెళ్తుంది. ఆ 20 ఎకరాల భూమిని ఇవాళ ప్రెస్ క్లబ్ లేదు, వాళ్ళకి ఇళ్ళు లేవు,
వాళ్ళు కిరాయిలలో ఉంటున్నారు. దాదాపు 60-70 మంది ప్రెస్ రిపోర్టర్లు మన దగ్గర ఉన్నారు. ఇదే భూమిలో నువ్వు దీన్ని సర్వే చేయించి ఆ భూమి తీసి బయట పెడితే నేను నా సొంత పైసలతోటి ప్రెస్ క్లబ్ పెద్దగా కట్టించి అందరికీ సమాజంలో సేవ చేస్తున్న వాళ్ళు కూడా కాబట్టి ముందు ప్రియారిటీ వాళ్ళకి ఇద్దాం. వాళ్ళ తర్వాత మిగిలిన భూమి ఏమనంటే మనం పేదలకు పంచుతాం. నా సోదరుడి కొడుకు గడప రాకేష్ గారిని పోలీసులు పట్టుకుని కొట్టినాను. మీకు విషయం పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడితే మీరు ఎమ్మెల్యే కాదండి, కౌన్సిలర్ కూడా పనికిరాదు. విషయం ఏంటంటే ఇదైతే భూమి ఉందో ఇది బాగా డీటెయిల్ పోతే పెద్ద చరిత్ర. ఇది నీకు నువ్వు వస్తే నేను చూపిస్తాను, లేక నన్ను రమ్మన్నా నేను ఇంటికి వచ్చి నేను చూపిస్తాను. ఈ చరిత్ర ఉంది. ఈ భూమి 1980 నుండి గద్దెరాయుడు దగ్గర ఒక భూమి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది 5-6 ఓనర్స్తో. దీంట్లో ఓనర్స్ అంతా కొనుక్కుంటూ వచ్చింది. మధ్యలో కొంచెం తెలిసి తెలియక కొంతమంది గడప రాకేష్ను, వంగల దయానందును, వంగల వివేకానందును వాళ్ళను మోసం చేసో ఇట్లా చేసో వాళ్లకు ఒక మీడియేటర్ సంబంధం లేని వ్యక్తి ఆ భూమి అమ్మడం జరిగింది. అయితే ఆ భూమి మాది, మేము రిజిస్టర్ చేసుకున్నామని ఆ రోజు గడప రాకేష్ వెళ్ళడము, మరి అక్కడ కట్టుకున్న గోడను కూల్చేయడము, దానికి పోలీసులు తీసుకుపోవడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన కోర్టుకు కూడా పోయిండు. కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అక్కడ 200 రూపాయల ఫైన్ కూడా ఆయన కోర్టులో వాళ్ళందరూ కట్టి వచ్చేసింది. అయితే నేను అనేది ఏంటంటే గడప రాకేష్ కొరకు ఎంతైతే మీరు సింపతి చూపిస్తున్నారో అదే గడప రాకేష్కు ఆ భూమి ఇవ్వాలనేది మీ ఆలోచన. అందుకే ఆయన పట్టుకుపోయాలని మీరు చెప్తున్నారు. ఈరోజు ఆ భూమి ఎక్కడున్నదంటే నల్మాస్ కాంతయ్య గారు, లక్షట్పేట చైర్మన్ గారి కోడలు నల్మాసు శ్రీదేవి పేరు మీద అదే భూమి ఉంది. మరి మీరు నీతిమంతులైతే గడప రాకేష్కు సాయం చేయాలనుకుంటే, గడప రాకేష్కు న్యాయం చేయాలనుకుంటే ఈ నల్మాస్ కాంతయ్య దగ్గర ఉన్న భూమి గడప రాకేష్కి ఇప్పించండి. మేము అప్రిషియేట్ చేస్తాం. రెండోది, ఇది ప్రేమ్ సాగర్ గారు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కొట్టించారు. అసలు ఈ విషయం ప్రేమ్ సాగర్కి తెలియదు. మీ గురించి చెప్తా. జాఫర్ నగర్లో నీ అన్న కొడుకు చనిపోయిన కమలాకర్రావు, నడిపల్లి కమలాకర్రావు అన్న కొడుకు కిరణ్ కుమార్ కాంట్రాక్టర్గా ఒక వర్క్ తీసుకున్నాడు జాఫర్ నగర్లో. అప్పుడు ఒక ఖతీజా అనే ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయి, గరీబ్ అమ్మాయి, ఆమె అప్పుడు మా కౌన్సిలర్, అప్పుడు టీడీపీలో ఉన్నారు, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను. ఆ అమ్మాయి భర్త వచ్చి రోడ్డు బాగేయమని ఆ కాంట్రాక్టర్ వాదించుకుంటే వాళ్ళ వాదనలో ఇద్దరు కొట్టుకుంటే మీరు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని మీ అన్న కొడుకును ఆయన అబ్బాయి కొట్టిండని చెప్పి వాని కుటుంబాన్ని తీసుకొచ్చి మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పెట్టడమే కాకుండా పోలీస్ అధికారుల మీద నీ అధికారాన్ని ఉపయోగించి ఆ తండ్రి కొడుకులను ఇద్దరిని ఆదిలాబాద్ జైల్లో 1 నెల రోజులు ఉంచడం. వాడు చేసిందేమే వర్క్ మంచిగా చేయమని అడిగిండు, అది తప్ప. ఒకవేళ డబ్బులే అడిగిండి అనుకో, వాడు పేదోడు కాబట్టి ఏమైనా అడిగి ఉండొచ్చు, ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే మీ కుటుంబానికి డబ్బులు ఇచ్చే అలవాటే లేదు, మీ కొడుకులు ఇయ్యరు, మీరు ఇయ్యరు, ఆడేదో తెలియక అడిగిండి, వీళ్ళు ఇస్తారని అడిగిండే అనుకుందాం. మరి నీకు అంత ప్రెస్టేజ్ ఎందుకు తీసుకోవాలి? నీ అన్న కొడుకును కొడితే నువ్వు తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం జైల్లో పెడతావా? ఇదేనా మీరు చేసే న్యాయం? ఇంకా మీరు ప్రేమ్ సాగర్ రావు రాకేష్ని తీసుకుపోయి కొట్టించిండని మాట్లాడితే ఎట్లానండి? ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నోళ్ళు కంప్లైంట్ ఇస్తేనే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అక్కడ డాక్యుమెంట్ ఏం లేదు, నీ అన్న కొడుకే తప్పు చేస్తే నీ అన్న కొడుకు దెబ్బలు తల్లినని నువ్వు అలా తీసుకుపోయి చేస్తావా? వాడు ముస్లిం, పేదవాడు, అంటే నీకు ముస్లింల మీద ఎంత ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఒక పేదవాడు కూడా పైసలు ఇవ్వడానికి అడిగితే ఇవ్వని నువ్వు నీతి సూత్రాలు చెప్తే ఎట్లా పైసా? చెప్పేటివి శ్రీరంగ నీతి రూల్స్ వచ్చేటివి ఫలానా ఫలానా ఫలానా. సో దయచేసి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకండి. నీకున్న క్యారెక్టర్ నువ్వు నిలుపుకోవాలనుకుంటే వాస్తవాలతో రండి. వాస్తవం ఇగో నేను డాక్యుమెంట్తో వచ్చిన, ఈ డాక్యుమెంట్ అవునా కాదా ప్రూవ్ చేద్దాం, దీంట్లో కోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. Come forward. If you are dare enough, you have got the guts, come forward and prove it. ఒకవేళ నేను తప్పు చేస్తే, నేను తప్పు మాట్లాడితే